అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలోనే వస్తుంది ఉపద్రవం. అంతా బాగుంది అని అనుకున్నటువంటి సమయంలోనే వస్తుంది ఉప్పెన. అంత బాగుందని అనుకున్న సమయంలోనే వస్తుంది ఒక సమస్య. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనము దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి స్థితిలో ఉంటే ఈ లోకంలో కలిగే సమస్యలకు, ఈ లోకంలో కలిగే ఇబ్బందులకు, ఈ లోకంలో ఎదురయ్యే ఉపద్రవాలకు భయపడం. రాజు దావీదు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడున్న సందర్భం ఎలాంటిదంటే సమస్య వచ్చిన సందర్భం, ఉపద్రవం వచ్చిన సందర్భం, ఇబ్బంది కలిగిన విధానం, తీర్పుగా అది ఉందా అనేటువంటి ప్రశ్నగా దావీదులో మనస్సు నొచ్చుకునే స్థితిగా తన రాజప్రాస్థానాన్ని విడిచి ఏడుస్తూ తాను రాజనగరను విడిచి వెళుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో కూడా దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? బుద్ధి కలిగి తాను ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం ఏదైతే దాన్నే నేను అంగీకరిస్తా, నన్ను కాదన్నా అది ఆయన చిత్తమే, లేదు నన్ను అవును అని చెప్పి మరల రాజుగా కూర్చోండబెట్టిన అది ఆయన ఉద్దేశమే. మనం మాట్లాడే మాట అది ఖచ్చితంగా మనం ఏమై ఉన్నాము, మనము ఎలాంటి వారము, మన స్థితి ఏంటి అనేటువంటి విషయాలు అది తెలియజెప్తూ ఉంటుంది. మూల భాషలో వెలుగు కుమారులను పగలు కుమారులై ఉన్నారు. ఈ మాట ఇక్కడ ఉపయోగింపబడిన మాట ఏమిటి అంటే, లైట్ అనేటువంటి పదానికి ఫోటోస్ అనేటువంటి మాట గ్రీకు పదంగా అక్కడ వాడిన స్థితి ఉంది. ఈ మాట దేన్ని సూచించే విధి అంటే వెలుగు. వెలుగు అనేది దేనికి నిదర్శనం అంటే, మనం జ్ఞాపకం చేసుకోవాలి, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగెను. ఆ వెలుగు ఎవరై ఉన్నారంటే, ఆయన అంధకారంలో వెలుగుగా ఉన్న ప్రభువు మన ప్రభువుగా ఉన్నాడు. ఆయన చీకటిలో అందరినీ కూడా వెలుగు వైపు నడిపించటానికి, మనలను ఆకర్షించే, మనలను రక్షించే, మనలను సమాధానపరిచే ఆయన ఒక జీవంగా ఆయన ఉన్నాడు. దేవుని అతి ప్రశస్త నామమునకు మహిమ కలుగును గాక. దేవదేవుని ఘనతను అర్పించి మన ప్రభుకు సన్నిధులు చెప్పడానికి మన దేవుడు మనకు అనుగ్రహించిన కృప కోసం వందనాలు. పరిశుద్ధ లేఖన భాగంలో నుండి త్రిత్వం తర్వాత చివరి ఆదివారంగా, త్రిత్వంలోని చివరి ఆదివారంగా నేటి ఆదివారం కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 1వ వచనం మొదలు 11 వరకు ఉన్నటువంటి లేఖన భాగము, సువార్త లేఖన భాగం మత్తయి సువార్త 25వ అధ్యాయం 1వ వచనం మొదలు 13 వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు నేటి లేఖన భాగంగా మనం గమనం చేస్తూ ఉన్నాము. నేటి శీర్షిక మేల్కొల్పు, మెలకువ. ఈరోజు మన జీవన స్థితుల్లో నేటి పాఠములను ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మనకు కలిగి ఉండాల్సినటువంటి లక్షణం ఏమిటి అంటే మెలకువ. మేల్కొల్పు అనేది మనం ఆలోచన చేస్తూ ఉంటే మనము ఎలా ఉండాలో తెలియచెప్పడానికి మాట్లాడబడినటువంటి పదంగా మేల్కొల్పు అంటే, మీరు తెలివి కలిగి ఉండండి, మీరు మెలకువగా ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి, ప్రభువు దినము సమీపంలో ఉంది కనుక మీరు బహుజాగ్రత్తగా వ్యవహరించాలి అనే సత్యాలు మొదటి దశలోనిక పత్రికలో 5వ అధ్యాయం 1వ వచనం నుండి 11 వరకు ఉన్నటువంటి లేఖన భాగంలో పౌలు మాటలు తెలియచేసినటువంటి స్థితి మనం చూస్తూ ఉంటాం. మరి ప్రత్యేకంగా ఆలోచన చేస్తుంటే సువార్త లేఖన భాగంలో 10 మంది కన్యకలను గుర్చినటువంటి, ఎవరైతే తెలివి కలిగి ఉన్నారో, ఎవరైతే సిద్ధపాటు కలిగి ఉన్నారో, ఎవరైతే బుద్ధి కలిగినటువంటి కన్యకలుగా ఉన్నారో వారు ప్రవర్తించిన విధిని ఒక సూచిగా తీసుకుని మాట్లాడబడినటువంటి మాటలు పాఠములలో మనం గమనం చేస్తూ ఉన్నాం. ఈరోజు మన బ్రతుకులలో మనము ఏ తీరున జీవించాలో దానిని తెలియజెప్పే స్థితి మన ప్రవర్తనగా ఉంది. మనం మాట్లాడే మాట అది ఖచ్చితంగా మనం ఏమై ఉన్నాము, మనము ఎలాంటి వారము, మన స్థితి ఏంటి అనేటువంటి విషయాలు అది తెలియజెప్తూ ఉంటుంది. మరి ప్రత్యేకంగా తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయంలో మనం గమనం చేస్తూ ఉంటే, లోకంలో ఉన్నటువంటి లోకులు, అలాగే వెలుగు సంబంధులు, చీకటి వారు, వాళ్ళ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఉన్నటువంటి స్థితి ఇక్కడ మాట్లాడబడుతున్న స్థితి ఉంది. వాస్తవానికి ఇక్కడ ఉపయోగించిన పదం ప్రభువు దినము అనే మాట ఉపయోగించారు. మొదటి దశలోనిక పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో, రాత్రి వేళ దొంగ ఎలాగో వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియను. మీకు ఈ విషయాలు తెలియక కాదు, కానీ మీకు ఈ సంగతులు తెలుసు. మీకు ముందుగానే ఈ సంగతులన్నీ కూడా పరిపరి విషయాల్లో, అంటే నూతన బిందులో మనం గమనం చేస్తుంటే ఈ పదం ప్రభువు దినం అని ఉపయోగింపబడింది, తీర్పు దినం అని ఉపయోగింపబడింది. తీర్పు దినం అనేటువంటి పదం 2 పేతురు 2వ అధ్యాయం 9వ వచనంలో, ఉగ్రతా దినం అనే పదం ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 17వ వచనంలో, విమోచన దినం అనే పదం ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 30వ వచనంలో, అంత్యదినం అనే పదం యోహాను సువార్త 6వ అధ్యాయం 39వ వచనంలో, మహాదినం అనేటువంటి పదం యోధా పత్రిక 6వ వచనంలో మాట్లాడబడినటువంటి వచనాలుగా చూస్తూ ఉన్నాం. ఇక్కడ మనం గమనం చేయాల్సిన సత్యం ఏమిటంటే, ఇదిగో ప్రభు దినం గురించి మీరు ఎరిగిన వారుగా ఉన్నారు కనుక, అంటే మీకు ఈ సంగతి ముందే తెలుసు కనుక, ప్రభుని ఆగమనము గురించి, అంటే
త్రిత్వంలోని చివరి ఆదివారంగా ఉన్నటువంటి ఆదివారం ఎలా ఉంది అంటే అడ్వెంట్ కాలమానానికి ముందటి ఆదివారంగా ఉంది. విశ్వాస ప్రయాణంలో విశ్వాస స్థితి గురించినటువంటి విషయాలు ఎంతదనక ప్రస్తావింపబడి విశ్వాసాన్ని సుస్థిరం చేసుకుని మీకు కలిగిన విశ్వాసం ఎందుకు మీరు పట్టుకోవాలంటే ప్రభువు ఆయన ఏం చేస్తున్నాడు కనుక, ప్రభువు రానున్నవాడు కనుక ఆ రానున్నటువంటి ఆ తరుణంలో మీరేమవుతారు అంటే మీరు ఎలాగన ఆయన వారుగా జీవించారో దానికి తగిన ప్రతిఫలాన్ని పొందుకుంటారు. ఆయన బుద్ధిమంతులకు బుద్ధి లేని వారికి ఏ తీరుని అయితే ఆయన తీర్పు తీర్చే విధానం ఉంటుందో ఆ తీర్పు అనేటువంటి సంగతులు ఇక్కడ జరగబోతాయి. అలాంటి సందర్భంలో మీరు ఎలా వ్యవహరించారంటే లోకంలో ఉన్న చీకటి వారు ప్రవర్తించే చీకటి ప్రవర్తన వలన కాదు. ఎందుకు ఈ దినాన్ని ప్రజలు లక్ష్య పెట్టరు, ఆలోచనలకు తీసుకోరు అంటే 3వ వచనం, లోకులు నెమ్మదిగా ఉన్నది భయమేమీ లేదని చెప్పుకొనిచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవవేదన వచ్చినట్లు వారికి ఆకస్మికంగా నాశనము తటస్థించును కనుక వారెంత మాత్రము తప్పించుకోలేరు. ప్రజలు ఎలా అనుకుంటారంటే, లోకులు ఎలా అనుకుంటారంటే నిజంగానే దేవుని చిత్తము మంచి జీవితం లేదు, తరువాత ఒక స్థితి మనకుంది అనే ఆలోచన లేని ప్రజలు ఎలా అంటారంటే ఆ సమయానికి ఆ విధానంలో వారు ప్రవర్తిస్తారు. వారి మనసుకు నచ్చినట్టు, వారి ఇష్టం వచ్చినట్టు, వారి యొక్క ఆశలు తీర్చుకునేటట్టు ఈ లోకం అంత నెమ్మదిగానే ఉంది, మనకేమీ మున్ముందు ఎలాంటి పరిస్థితి ఇబ్బందిగా ఉండదు అని చెప్పి వారు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తారు. కానీ మీరు వెలుగు సంబంధులుగా ఉన్నారు కనుక మీరు మెలకువగానే ఉండండి, మీరు జాగ్రత్తగా ఉండండి. నెమ్మదిగా ఉన్న అదే సమయానికి అంతా బాగానే ఉంది అనుకున్న సమయంలోనే వస్తుంది ఉపద్రవం, అంతా బాగుంది అని అనుకున్నటువంటి సమయంలోనే వస్తుంది ఉప్పెన, అంత బాగుందని అనుకున్న సమయంలోనే వస్తుంది ఒక సమస్య. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనము ఒకవేళ మనము దేవుని చిత్తాన్ని ఎరిగినటువంటి స్థితిలో ఉంటే ఈ లోకంలో కలిగే సమస్యలకు, ఈ లోకంలో కలిగే ఇబ్బందులకు, ఈ లోకంలో ఎదురయ్యే ఉపద్రవాలకు భయపడం. మనం ఎందుకు వస్తామంటే మనము దేవుని వారంగా జీవించడానికి మంచి జరిగించాము కనుక, సిద్ధపడి ఉన్నాము కనుక, చక్కబెట్టాల్సిన పనులన్నీ కూడా చక్కబెట్టాము కనుక ఇదిగో సమయం అయిపోయే తీరు కొరకు ఒక ప్రోగ్రామ్ను ఆర్గనైజ్ చేసేవారు ఏం చేస్తారంటే ఆర్గనైజ్ చేయడానికి ముందు ఒక ట్రయల్స్ వేస్తారు. ఇదిగో ఈ విధానానికి ఇది జరుగుతుంది అనేటువంటి స్థితి కోసం వారు ముందు కనుక ప్రోగ్రామ్ని ట్రయల్ రన్ చేస్తే వారు సిద్ధపడి ఉంటారు కనుక ఏ సమయానికి ఏది ఎలా జరుగుతుంది అనేటువంటి విషయం అక్కడ జరుగుతూ ఉంటుంది. అంటే పవర్ సరిగ్గానే అది సపోర్ట్ చేస్తుందా, లేదు ఒకవేళ పవర్ కనుక ఏదైనా ఇబ్బంది అవుతూ ఉంటే ఎంత మోతాదులో జనరేటర్ రన్ చేయాలి, ఎంత సమయానికి ఎంత ఏంటి అనేటువంటి విషయాలు. అంటే ఒక చిన్న కార్యక్రమాన్ని జరిగించడం కోసమే ఎంత విధానంలో ఒక ట్రయల్ రన్ జరిగించే స్థితిలో ఉంటుందో ఆ స్థితి ఎందుకోసం అంటే అది సిద్ధపాటుకు నిదర్శనం. ఒకవేళ అలాంటి ట్రయల్ రన్ చేయకపోతే ఎదురయ్యే ఏ స్థితినైనా సరే అప్పటికప్పుడు చాకచక్యంతో దాన్ని ఎదుర్కోవాల్సినటువంటి స్థితి చేయాలి. ఒకవేళ మన చేతిలో లేకపోతే ఇబ్బందిగా ఉంటే అది సమస్యగానే మిగిలే పరిస్థితులు ఉంటాయి. ఇదంతా ఎలా అంటే ఒక సిద్ధపాటుకు నిదర్శనంగా ఉన్నటువంటి స్థితి అక్కడ కనబడుతూ ఉంటుంది. ఈరోజు మన బ్రతుకుల్లో కూడా మనం ఆలోచన చేయాలి. దేవుని ఆగమనానికి కూడా మనము సరైనటువంటి సిద్ధపాటు కలిగినటువంటి స్థితి ఎవరు కలిగి ఉంటారంటే వెలుగు సంబంధులు కలిగి ఉంటారు. ఎవరు ఆ వెలుగు సంబంధులు అంటే వెలుగు అనే మాట మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటే ఈ తెస్సలోనిక పత్రిక మొదటి పత్రిక 5వ అధ్యాయంలో ఈ 5వ వచనాన్ని చూస్తూ ఉంటే అందరూ వెలుగు సంబంధులు పగటి సంబంధులై ఉన్నారు, మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము. ఇక్కడ ఫుట్నోట్లో మనం గమనం చేస్తూ ఉంటే మూల భాషలో వెలుగు కుమారులను పగలు కుమారులై ఉన్నారు. ఈ మాట ఇక్కడ ఉపయోగింపబడిన మాట ఏమిటి అంటే లైట్ అనేటువంటి పదానికి ఫోటోస్ అనేటువంటి మాట గ్రీకు పదంగా అక్కడ వాడిన స్థితి ఉంది. ఈ మాట దేన్ని సూచించే విధి అంటే వెలుగు. వెలుగు అనేది దేనికి నిదర్శనం అంటే మనం జ్ఞాపకం చేసుకోవాలి, వెలుగు కమ్మని పలుకుగా వెలుగు కలిగను. ఆ వెలుగు ఎవరై ఉన్నారంటే ఆయన అంధకారంలో వెలుగుగా ఉన్న ప్రభువు మన ప్రభువుగా ఉన్నాడు. ఆయన చీకటిలో అందరినీ కూడా వెలుగు వైపు నడిపించటానికి మనలను ఆకర్షించే, మనలను రక్షించే, మనల్ని సమాధానపరిచే ఆయన ఒక జీవంగా ఆయన ఉన్నాడు. ఆ స్థితి ఎలా అంటే మనకు అర్థం కావాల్సినటువంటి సత్యం 10వ వచనం చూస్తూ ఉంటే మనము మేలుకొని ఉన్నను నిద్రపోవచ్చునను తనతో కూడా జీవించు నిమిత్తం ఆయన మన కొరకు మృతి పొందెను. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరినొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలుగు చేయండి. మీరు ఎలా ఉన్నారు అంటే మీరు ఎలా క్షేమాభివృద్ధిలో ఉండేటువంటి స్థితి కోసం మీరేం చేస్తున్నారో ఆ కార్యాలు ముందుకు కొనసాగింపు చేయండి. అంతేకాదు ఆయన ఎలా అంటే మనల్ని విమోచించేందుకు, మనల్ని జీవింపచేసేందుకు ఆయన మృతి నొందిన వాడుగా ఉన్నాడు.
ఆయన ఏం చేశాడంటే మనల్ని రక్షించిన వాడుగా ఉన్నాడు. ఆయన ఏమై ఉన్నాడంటే ఆయన వెలుగై ఉన్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, వెలుగు అనేటువంటి తీరు ఎలాగున అయితే ఈ పదం ఉపయోగింపబడిన స్థితి ఉందో అది స్వయంగా యేసుక్రీస్తు ప్రభువాన్ని సూచించేటువంటి స్థితికైనటువంటి మాటగా ఆ విధి మనము చూస్తూ ఉంటాం. మన జీవన స్థితిలో మనము ఎలా అయితే యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం మనం గమనం చేస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఈ మాట మాట్లాడబడుతున్నటువంటి స్థితి మనం చూస్తున్నాం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలిగెను, ఆయనలో జీవం ఉండెను, ఆ జీవం మనుషులలో వెలుగై ఉండెను, ఆ జీవం మనుషులలో వెలుగై ఉండెను. ఈరోజు మన జీవితంలో మనము వెలుగుడు తీరులో మనం ఉండాలంటే, మనము వెలుగు కుమారులుగా అంటే మనము దేవుని కుమారులుగా మనం ఉండాలంటే మనం చేసే కార్యాలు వెలుగు కార్యాలుగా ఉండాలి, మెలకువగలిగిన కార్యాలుగా ఉండాలి, మేల్కొల్పు కలిగించే స్థితిన మనము ప్రవర్తించే వారంగా ఉండాలి. చీకటి కార్యాలు లేదా అంధకార సంబంధమైనటువంటి స్థితులు, వేరు విధానాల్లో జీవించేటువంటి పనులు అవి ఏమాత్రం కూడా లోకులు జరిగించే కార్యాలు అవి ఏమాత్రం కూడా మనకు తగవు అనేటువంటి స్థితి ఇక్కడ మాట్లాడబడుతూ ఉంది. సువార్త లేఖన భాగం మత్తయి సువార్త ఉన్నటువంటి వచనాలను చూస్తూ ఉంటే వాస్తవానికి సాంప్రదాయం అనేది యూదులకు బాగా పరిపాటిగా తెలిసిన స్థితి. పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి వారు ఆడేటువంటి ఒక చక్కని ఆట అంటే ఒక చక్కని నృత్యం అనేది వీళ్ళందరికీ కూడా తెలిసిన స్థితి. దానితోనే ప్రభువు ఒక ఉపమానాన్ని చెప్తూ ఉన్నాడు. ఏమనే ఉపమానం అంటే, ఇదిగో దేవుణ్ణి ఎదుర్కోవటానికి, పెండ్లి కుమారుని ఎదుర్కొనటానికి సిద్ధపడాల్సినటువంటి వారిలో ఉన్నవారు ఏం చేశారంటే, కొందరు 10 మంది కన్యకలు, ఆ 10 మంది కన్యకలలో 5గురు బుద్ధి కలిగి ప్రవర్తించారు, 5గురు బుద్ధి లేని పని చేశారు. వారు జరిగించిన కార్యం ఏంటి అని ఆలోచన చేస్తూ ఉంటే బుద్ధిగల కన్యకల సమాధానం కూడా ఎంతో చక్కగా యుక్తంగా ఉన్నటువంటి స్థితి మనము చూస్తున్నాం. వారు ఇచ్చిన సమాధానం చూస్తూ ఉంటే ఎలాగున పెళ్లి కుమారుడు పిలుపు వచ్చినటువంటి స్థితికి ఆ విషయం వస్తే 8వ వచనం, బుద్ధి లేని ఆ కన్యకలు మా దివిటీలు ఆరిపోవచ్చున్నవి కనుక మీ నూనెలో కొంచెం మాకు ఇయుడని బుద్ధిగల వారిని అడిగిరి. అందుకు బుద్ధిగల కన్యకలు, మాకును మీకును ఇది చాలదేమో, మీరు అమ్మవారి వద్దకు పోయి కొనుక్కునడని చెప్పరి. వీళ్ళ సమాధానం ఎంత చక్కగా ఉందో చూడండి. మేము ఇవ్వము అని చెప్పలే. ఈరోజు పరిస్థితి ఎలా ఉంటుందంటే, ఎవరైనా ఏమైనా మాట్లాడేటప్పుడు మాట్లాడే మాట సరైన సమయంలో, సరైన విధానంలో, సరైన తీరులో ఉండాలి. అలా ఉంటేనే మనము బుద్ధి కలిగిన వారం. లేదు, బుద్ధి లేని వారు ఏం చేస్తారంటే, నీకు బుద్ధి లేదు కనుక నువ్వు తెచ్చుకోలేదు, మేమివ్వం అని చెప్తారు. ఇదిగో నీకేమైనా అసలు నిజంగానే నువ్వు ఎదుర్కొనే స్థితిలో ఉన్నావా? నిజంగా అలాంటి ఆలోచన ఉంటే నువ్వు సరిగ్గా ఉంటావు. అది మానేసి మమ్మల్ని అడుగుతావా అన్నట్టుగా మాట్లాడితే. కానీ వీళ్ళు ఏం చెప్తున్నారు తెలుసా? ఇదిగో నిజానికి మాకు మీకు ఇది సరిపోదు కనుక మీరు కొనుక్కోండి, మేము ఇవ్వమనలే, మీరు వెళ్ళి ఇది చెయ్యండి అన్నట్టుగా వారికి సలహా ఇచ్చి మేము ఇవ్వము అనే మాట చెప్పారు, కానీ ఇవ్వము అనే విధానాన్ని వేరే మేనర్లో వారు తెలియజేశారు. కానీ ఈరోజు మన ప్రవర్తనలు ఎలా ఉంటాయంటే, ఏ సమయంలో మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు, ఎలా మాట్లాడితే ఏమవుతుందో అనే ఆలోచన లేకుండా మనం ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం. ఆ ఇష్టం వచ్చిన మాట్లాడే మాట ఏం చేస్తుందంటే, అక్కడ ఆరాధన స్థితులకు, అక్కడ ఉన్నటువంటి జరిగే కార్యక్రమానికి, జరిగే విధానాలకు, లేనిపోని సమస్యకు నీ బుద్ధిహీనత కారణమవుతుంది. కానీ మనం దాన్ని ఏమాత్రం కూడా మనస్సును పెట్టేటువంటి స్థితిన మన మాటలు సరిదిద్దుకోం. వెలుగు సంబంధులు ఎలా ఉంటారంటే బుద్ధి కలిగి ప్రవర్తిస్తారు. ఇక్కడ ఉన్న మాటలో ఉన్నటువంటి అర్థం అదే. దావీదు ఎంతో చక్కగా తాను కష్టంలో ఉన్నటువంటి సందర్భం ఉంది, తాను ఇబ్బందిలో ఉన్నటువంటి సందర్భం ఉంది. ఆ సమయంలో కూడా తనకున్నటువంటి దేవుడు ఒకవేళ తనను గనుక తాను ఎలా అయితే తాను అబ్షాలోము చేత తరమబడుతున్నటువంటి స్థితిలోనికి దావీదు వచ్చాడో, ఆ సందర్భంలో తాను మాట్లాడిన మాట ఏమని మాట్లాడుతున్నాడు అంటే, సాదోకుతో తాను మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో సాదోకు, నీవు ప్రవక్తవై ఉన్నావు, ఇదిగో మందసం నాతో కూడా, నేను ఎక్కడికి వెళ్తానో తెలియకనే నేను ఇప్పుడు ఇక్కడ నుండి నేను బయలుదేరుతున్నాను, యెరూషలేమును విడిచి వెళ్తున్నాను. ఇలాంటి సందర్భంలో మందసం నాతో పాటు వద్దు, నువ్వేం చేయాలి అంటే మందసాన్ని తీసుకుని వెళ్ళి దాని స్థానంలోనే ఉంచు. 24వ వచనం, సాదోకు లేవులందరూ దేవుని నిబంధన మందసమును మోయిచు అతని యొద్ద ఉండిరి. వారు దేవుని మందసమును దింపగా అబ్యాతారు వచ్చి పట్టణంలో నుండి జనులందరూ దాటిపో వరకు నిలిచెను. అప్పుడు రాజు సాదోకును పిలిచి, దేవుని మందసమును పట్టణంలోకి తిరిగి తీసుకొని పొమ్ము,
యెహోవా దృష్టికి నేను అనుగ్రహం పొందిన ఎడల ఆయన నన్ను తిరిగి రప్పించి దానిని తన నివాస స్థానము నాకు చూపించును. నీ యందు నాకు ఇష్టం లేదని ఆయన సెలవిచ్చినడల ఆయన చిత్తము నీ దృష్టికి అనుకూలమైనట్టు నా ఎడల జరిగించుమని నేను చెప్పుదునని పలికి. రాజు దావీదు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడున్న సందర్భం ఎలాంటిదంటే సమస్య వచ్చిన సందర్భం, ఉపద్రవం వచ్చిన సందర్భం, ఇబ్బంది కలిగిన విధానం, తీర్పుగా అది ఉందా అనేటువంటి ప్రశ్నగా దావీదులో మనస్సు నొచ్చుకునే స్థితిగా తన రాజప్రాస్థానాన్ని విడిచి ఏడుస్తూ తాను రాజనగరను విడిచి వెళుతున్నటువంటి సందర్భం. ఆ సందర్భంలో కూడా దావీదు ఏం చేస్తున్నాడో తెలుసా? బుద్ధి కలిగి తాను ప్రవర్తిస్తూ ఉన్నాడు. దేవుని చిత్తం ఏదైతే దాన్నే నేను అంగీకరిస్తా. నన్ను కాదన్నా అది ఆయన చిత్తమే, లేదు నన్ను అవును అని చెప్పి మరల రాజుగా కూర్చోండబెట్టిన అది ఆయన ఉద్దేశమే. నేను ఆయన చేతిలోనే విధేయత కలిగినట్టుగా నేను ప్రవర్తిస్తాను అని చెప్పి తాను మాట్లాడుతూ రాజనీతిని కూడా తాను చూపిస్తున్నాడు. ఇదిగో మీరు ఇక్కడ ఉండటం క్షేమం, మీరు ఇక్కడే ఉండి మీరు ఏం చేయాలంటే అబ్షాలోము పన్నాగం ఏదైతే పన్నుతూ ఉన్నాడో అది మాకు తెలియచేయండి అనేటువంటి మాట దావీదు చెప్పాడు. ఇదేంటి అంటే బుద్ధి కలిగిన ఆలోచన. ఇక్కడ బుద్ధి కలిగిన కన్యకలు ఏం చేస్తున్నారంటే, వారు ఒకవేళ ఆ నూనె పంచి ఉంటే మంచితనాన్ని ఎప్పుడు ప్రదర్శించాలి, ఎలా ప్రదర్శించాలి, ఎలా అంటే ప్రతి సందర్భంలోనూ మంచిగా ఉండటం చాలా సంతోషమే, ఉండాలి, తప్పదు, చాలా చక్కగా అది జరిగించాల్సిన కార్యాలే. కానీ తీర్పు సమయం వచ్చేటప్పటికి మొదట నిన్ను నీవు కాపాడుకుని తరువాత నీ వారిని కాపాడే తీరులో ఉండాలి. నిన్ను నీవు కోల్పోయి నీ వారిని కాపాడే స్థితికైనటువంటి విషయాలుగా ఆ జరిగించే కార్యాలు కొన్నిసార్లు ఏం చేస్తుందంటే బుద్ధిహీనతకు కారణమవుతుంది. కనుక మన భక్తిని మనం సరిగా ప్రదర్శిస్తూ వెలుగు సంబంధులుగా మనం ఉండాలంటే ఆ వెలుగైన ప్రభువుని వెంబడిస్తూ మనము ముందుకు కొనసాగాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే మనం ఏమవుతామంటే ప్రభుని నమ్ముకున్న విధానంలో మెలకువ కలిగిన వారంగా మనం ఉంటాము. మేల్కొల్పు పొందుకున్న వారంగా ఇతరులను మేల్కొల్పే వారంగా ఉంటాం. అలాగే మనం బ్రతుకుని దిద్దుకుని దేవుని వారంగా జీవించడానికి దేవుని కృప సదా మనకు తోడే సంరక్షించి కాపాడును గాక. ఆమేన్.